అందరము కూడా దేవుని యొక్క అద్భుతమైన స్వరము కొరకు ఎదురు చూద్దాము. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, ఇదిగో మేమందరమును శరణుజొచ్చున్నాము తండ్రి. మీ అద్భుతమైన వాక్కు కొరకు, మీ యొక్క ఆశ్చర్యకరమైన వాక్కు కొరకు, మీ యొక్క ఆలోచనకరమైన వాక్కు కొరకు కనిపెడుతూ ఉండగా, సర్వాధిపతి అయిన దేవా, మా అందరికీ ఏది అవసరమో ఆ అవసరమైనటువంటి మాటలతో మమ్మల్ని హెచ్చరించి సరిచేసి మేమందరము కూడా నీ ఇష్టలుగా ఉండడానికి ఈ లోకంలో మమ్మల్ని సిద్ధపాటు చేసి నీ నామ మహిమార్థమై ఈ లోకములో వెలుగిచ్చువారముగా ఉండడానికి మీ శక్తిని మాకు అనుగ్రహించాలని మా నిమిత్తమై రక్తము కాచి కల్వరి శిలువలో ప్రాణమర్పించిన తిరిగి పునరుత్థానుడైన క్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చోనండి. కుర్చీలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఎవరైనా బయటకు ఉన్నట్టుంది, కొంచెం దయతో పిలిచిరండి ఎవరినొకళ్ళు. ప్రియ సంగమా, ఈనాటి యొక్క అంశము మీ అందరూ విన్నారా, చూసారా? ఏం చూశారు చెప్పండి? 7 గోల్డెన్ ప్రిన్సిపల్స్ టు పేరెంటింగ్. తల్లిదండ్రులకి మరి 7 ప్రాముఖ్యమైన ప్రాథమిక సూత్రాలు. మన కుటుంబము కట్టబడాలంటే, మన కుటుంబము ప్రభువులో జీవించాలంటే, మనమందరము క్రీస్తులో మమేకము కావాలంటే, మన జీవితము ధన్యకరంగా ఉండాలి అంటే మరి 7 బంగారు సూత్రాలు. మన పిల్లలు మనకి విధేయత కలిగి ఉండాలంటే 7 బంగారు సూత్రాల గురించి ధ్యానం వచ్చేద్దాము. ఒకవేళ గనుక మీరు విని అనుకరించి హృదయపూర్వకంగా స్వీకరించి గైగురినట్లయితే తప్పనిసరిగా దేవుడు మన కుటుంబాల్లో కూడా శాంతిని, సమాధానాన్ని ప్రతిష్ఠించగలిగిన గొప్ప దేవుడు. ఆ మాటలతో మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఒక కుటుంబం సరిగా లేకపోతే సమాజము చెడిపోతుంది. సమాజము చెడిపోతే దేశము చెడిపోతుంది. దేశము చెడిపోతే అది ఒకదానికి ఒకటిగా అంటుకొని ప్రపంచాన్ని కూడా నాశనము చేస్తుంది. అనగా ఒక కుటుంబ వ్యవస్థకి దేవుడు ఎంత ప్రాముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతను ఇచ్చాడో ఒకసారి మనము జాగ్రత్తగా విందాము. మనమందరము కూడా వివాహము చేయబడిన వారము, వివాహం జరిపించబడటమే కాదు కానీ సంతానం కనిన వారము, మరి ఇంకా వివాహాలు జరుపుకోవాల్సినటువంటి బిడ్డలు, మరి సంతానాన్ని కనవలసినటువంటి వారు ఇంకా సంఘంలో చాలామంది మిగిలిపోయారు. అగో అందరూ వినదగిన సందేశమే ఈ యొక్క 7 బంగారు సూత్రాలు. ఇక వాక్యంలోనికి వెళదాము. 1 తిమోతి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఒక్కటే మనము జ్ఞాపకము చేసుకుందాము. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగా ఏలువాడనై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయినలా అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించను? ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ బిలీవర్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ టూ. సంపూర్ణ మాన్యత కలిగిన వారమై మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వాధీనంలోకి తీసుకోవాలి. కుమారులు, కుమార్తెలు,
పాతకాలం అంటే 10 మంది ఉన్నారు. ఇప్పుడు నవీన యుగానికి వచ్చేసరికల్లా ఒకరు లేక ఇద్దరు, ఆ ఒక్కరు ఇద్దరు కూడా లేని పరిస్థితికి మనం వచ్చాము. కాబట్టి ఉన్న ఒక్కరే కానీ ఇద్దరే కానీ ఎంతమంది అన్నా ఉండని మరి మనమందరము కూడా మరి మన కుటుంబాన్ని మన స్వాధీనంలో తీసుకోవాలంటున్నాడు. తన ఇంటి వారిని బాగా ఏలువాడనై ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలలేకపోయినలా వాడు అతని దేవుని సంఘమును ఎలా పరిపాలించగలడు? అంటే లోకంలో సామెత ఉంది కదా, ఏమంటారు చెప్పండి? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంటలో గెలవలేనివాడు రచ్చలో గెలవటం చాలా తేలిక. అధికారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ప్రపంచాన్ని ఏలవచ్చును కానీ కుటుంబాన్ని ఏలాలంటే సముద్రాన్ని ఈదినంత. అందుకనే పురుషోత్తమ చౌదరి గారు ఈ జీవిత ఈద యాత్ర ఈదా లేకపోతున్నాని పాట రాశారు. కుటుంబాన్ని ఏలడం అంటే అంత తేలికైంది కాదు. భార్య పిల్లల్ని అందరినీ సముష్టిగా ఒక గొడుగు కిందికి తీసుకురావడం అంత తేలికైన విషయము కాదు. వ్యతిరేకత ఉంటుంది, అవమానం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. ఎందుకు ఈ సంతానాన్ని కన్నానని ఏడ్చిన దినాలుంటాయి. కానీ ఆ రకంగా మనం భయపడకుండా మనమందరం కూడా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ మేరకు వారిని బహుగా పరిపాలించువారై ఉండాలని నేను మొన్న మీకు జ్ఞాపకము చేశాను. ఉదయకాల సమయంలో డింగ్స్ అని విన్నారా? ఏంటి? డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తారు, ఇద్దరు సంపాదిస్తారు, పిల్లలు వద్దు. ఇట్స్ ఏ బిగ్, అంటే ఒక మాటలు చెప్పాలంటే ప్రపంచం మొత్తానికి కూడా ఇట్స్ ఏ బిగ్ కాల్, ఒక పెద్ద నినాదంగా మార్చబడ్డది. ఇద్దరు ఉద్యోగం చేసినా సంతానం వద్దట, ఒకరు ఉద్యోగం చేస్తే ఇద్దరు ముగ్గురు, అసలు ఉద్యోగం చేయకపోతే 10 మంది పిల్లలు. ఎవరు గొప్పోళ్ళు? మనం గొప్పోళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళ? వాళ్ళే గొప్పోళ్ళు కదా. దేవుని ఆజ్ఞకు వాళ్ళు లోబడ్డారు. మరి డబుల్ ఇన్కమ్ అయిందట కానీ నో కిడ్స్ అట, పిల్లలు వద్దట. ఎందుకంటే హాయిగా ఆనాలి, జీవితాన్ని బాగా ఆస్వాదించాలి. ఇది ఎవరి ఆలోచన? సాతానుడి ఆలోచనే. దేవుడేమో ఆజ్ఞాపించాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపి దీనిని ఏలుడి, జస్ట్ యు రూల్ ఇట్, దీన్ని పరిపాలించు అని దేవుడు సెలవిచ్చాడు. కానీ మనం ఏం చేస్తుంటే ఒక్కరు చాలబ్బా, ఇద్దరు చాలు, వద్దుకే తలకాయ నొప్పి, వద్దే వద్దు. దేవుడేమో ఒకటి చెబితే దెయ్యం ఒకటి చెబుతుంది. మనమందరం ఎవరి మాట వింటున్నాం చెప్పండి? దెయ్యం మాట వింటున్నాం మనమందరం కూడా. అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఈ దినమున సంతానము కలిగిన ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణమైన మాన్యత గలవారై తన కుటుంబమును బహుగా పరిపాలించేవాడు కావాలంటున్నాడు. అయితే మనమందరం కూడా కుటుంబాన్ని పరిపాలించేవారముగా ఉందాము. ఇప్పుడు ఈ కుటుంబము బాగా ఉండాలంటే మీరంతా జాగ్రత్తగా వినాలి. ఈ ప్రపంచం అనే కుటుంబానికి ఒకరు సృష్టికర్త ఉన్నారు. ఎవరు? క్రీస్తు ప్రభువారు, దేవుడు కాదు. ఒకటే మాట, క్రీస్తు ప్రభువారు. దేవుడు అనేది ఇట్స్ కామన్. వాళ్ళు అంటారు, మనం అంటారు. మనం అనవలసింది క్రీస్తే. క్రీస్తు ప్రభువారు ఉన్నారు. క్రీస్తు ప్రభువారు ఎవరు? సంఘానికి ఆయన శిరస్సు లాంటివాడు. సంఘానికి ఆయన శిరస్సు. సంఘానికి శిరస్సు అయినటువంటి దేవునికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అదే రకంగా కుటుంబానికి శిరస్సైన తండ్రికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అదే రకంగా కుటుంబానికి యజమానులైనటువంటి స్త్రీకి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అదే రకంగా కుటుంబంలో ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే ఒక విచిత్రమైనటువంటి అద్భుతమైన కుటుంబము. అంటే ఈ కుటుంబం అంతా కూడా ప్రభువు పరిపాలించాలంటే దానికి శిరస్సుగా క్రీస్తు ప్రభువారు మాత్రమే ఉండాలి. ఎక్కడ క్రీస్తు ప్రభువారు శిరస్సుగా ఉంటారో ఆ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబముగాను, ఆనందించే కుటుంబముగాను,
మరి బహుసాక్ష్యము కలిగిన కుటుంబముగా ఉంటుంది. ఇదిగో మొదటిగా మనమందరం కూడా నీకు నాకు మనందరికీ సర్వ శరీరులకు శిరస్సు అయినటువంటి క్రీస్తుని మనం శిరస్సుగా ఎన్నుకోవాలి. ఈ లోకములో అధికారాలు ఆధిపత్యాలు ఏది కలిగి ఉన్నా అదంతా కూడా అశాశ్వతమైనటువంటిది, తాత్కాలికమైన మేలు కల్పించేది. కానీ ఇహమందును పరమందును మేలులతో నింపే జీవితము కలగాలంటే మనకు క్రీస్తు శిరస్సుగా ఉండాలి. ఏ వ్యక్తికైతే ఏ కుటుంబానికైతే క్రీస్తు శిరస్సుగా ఉంటాడో ఆ కుటుంబము, ఆ సమాజము, ఆ వ్యవస్థ, ఆ దేశము, ఆ ప్రపంచము సంతోషంగా ఉంటుంది. ఒకవేళ కుటుంబ వ్యవస్థే కనుక విచ్ఛిన్నమైపోతే ఇక మిగిలేది ఏది కూడా లేదు. ఎక్కడ చూసిన నేరాలే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే క్రమము లేని పిల్లలు, క్రమము లేని ఆడపిల్లలు, మగ పిల్లలు, అక్రమైన జీవితం ఉంటుంది. ఇదిగో దేవుడు అంటున్నాడు ఏంటంటే క్రమమైన జీవితము, ఒక ఆశీర్వదించబడిన కుటుంబం కావాలంటే మొదటిగా క్రీస్తు ప్రభువారు మనకు శిరస్సు కావాలి. మనకు శిరస్సు కావాలి, మన కుటుంబానికి శిరస్సు కావాలి, ప్రపంచానికి ఆయనే శిరస్సు కావాలి. ఎందుకంటే ఆయన వల్ల కలిగే లాభాలేంటో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ దినమున ఆయన సమస్త మానవాళికి ఇవ్వబోయే అద్భుతమైన ఆశీర్వాదం ఏదంటే రక్షణ అనే భాగ్యము. ఇది ఏ మానవుడితోటి ఎవరితోటి అయ్యేది కాదు, కానీ ఒక యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే ఈ రక్షణ భాగ్యము కలుగుతుంది. ఆయన నశించిపోయే మానవుల కొరకు తన యొక్క జీవితాన్ని తృణప్రాయంగా లెక్కించి ఆయన బలిపశువుగా మార్చబడ్డాడు. అదిగో ఆ రక్తము లేకుండా ఇంతకుముందే మనమందరం కూడా బలలో పాలు పంపులు పొందుకున్నాము. ఆ రక్తము లేకుండా మనం ఎవరం కూడా దేవుని దగ్గరకు వెళ్ళలేము. యాజకుడు ఏ రకంగా ఒక నిర్దోషమైనటువంటి ఒక గొర్రెపిల్ల రక్తము తీసుకొని ఆ సమాజ స్థలము నుంచి పరిశుద్ధ స్థలము నుంచి అతి పరిశుద్ధ స్థలమునకు ఏ రకంగా వెళ్ళాడో అదే రకంగా క్రీస్తు ప్రభువారు కూడా సర్వమానవులైనటువంటి మనల్ని ప్రేమించాలని, ఆయన రక్షించాలని ఆయన తన స్వరక్తమునే తీసుకొని తండ్రి యొద్దకు వెళ్ళాడు. అందుకే మనందరికీ కూడా పాప విమోచన కలిగింది. అయితే మొదటిగా క్రీస్తు నీకు నాకు కలిగి ఉంటే మనకు రక్షణ కలుగుతుంది. రెండవదిగా క్రీస్తు మనకి రక్షకుడుగా శిరస్సుగా ఉంటే ఆయన మనకి కాపాడుతాడు. ఈ విల్ బి ఏ ప్రొటెక్టర్ ఫర్ అస్. మనందరికీ కాపాడేవాడు. అనేకమైన ప్రమాదాల నుంచి, అనేకమైన రోగాల నుంచి, అనేకమైన విపత్కరమైన పరిస్థితుల నుంచి ఆయన మనని కాపాడుకుంటాడు. రక్షణ ఇచ్చాడు కాబట్టి కాపాడవలసిన బాధ్యత కూడా ఎవరు చెప్పండి? ఆయనదే. ఆయన కాపాడుకుంటాడు. మూడవదిగా ఈ విల్ బి హీలర్. ఆయన నీ రోగమును కలిగిన రోగాన్ని తీసివేసే దేవుడు. అందుకే మనకు అనారోగ్యానికి గురి అయినప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాము. బికాజ్ ఈజ్ ఎ హీలర్, బికాజ్ ఈజ్ ఎ ప్రొటెక్టర్, బికాజ్ ఈజ్ ఎ సేవియర్. ఈ మూడు సద్గుణాలు కలిగినటువంటి వాడు ఎవరు కూడా ఈ భూమండలం మీద లేరు. అలాంటి అద్భుతకరమైనటువంటి క్రీస్తుని మనం సురక్షకుడుగా అంగీకరించాము. రియల్లీ వి ఆర్ ఏ బ్లెస్డ్ పీపుల్. మనమందరం కూడా ఆశీర్వదించబడిన వారం. దీనికి ఎవరము కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఏది ఉన్నా ఏది లేకున్నా క్రీస్తు ఉంటే చాలు. ఇంతకంటే అద్భుతమైనది మరొకటి లేనే లేదు. మనకంటే ముందు మన పితరులు పాట పాడారు. బంగారం ఉన్నా వెండి ఉన్నా ఏది ఉన్నా అంతా సున్నా అని, క్రీస్తు లేకపోతే సున్నా అన్నారు. ఇదిగో మనము కూడా మన పితరులు పాడుకున్న పాటతో ఏకీభవించే వరముగా ఉండాలి. సో దేవుడు సేవియర్గాను, ఆయన ప్రొటెక్టర్గాను, అదే రకంగా హీలర్గాను ఆయన ఉంటాడు. ఆయన ఉంటే మొదటి మాట రక్ష అనే దానికి అర్థము పరమార్థం ఉంది. ఈ మూడు మాటల యొక్క సమ్మేళనమే సేవియర్. ఇక తండ్రి యొక్క బాధ్యత, ప్రతి కుటుంబంలో తండ్రి యొక్క బాధ్యత ఏంటో మనము చూద్దాము. ప్రతి కుటుంబానికి ఒక తండ్రి ఉంటాడు. కాబట్టి తండ్రి ఏమి కావాలి? క్రీస్తు ప్రభువారు ఏ రకంగా రక్షకుడుగా ఉన్నాడో ఆయన సేవియర్ కాదు, ఇక్కడ మనం ప్రొటెక్ట్ అనే మాటతో ఉపయోగిస్తున్నాము. అంటే కాపాడువాడు. రక్షణ వేరు, కాపాడడం వేరు. అంటే
లోకము నుంచి తన కుమారులని తన కుమార్తెలను కాపాడుకుంటాడు. తండ్రి యొక్క బాధ్యత, ప్రతి ఒక్క తల్లి తండ్రి యొక్క బాధ్యత. ప్రతి తండ్రి కూడా తన కుమారులని కుమార్తెలను కాపాడాలి. నాకెందుకులో వాళ్ళు ఎక్కడికి పోతే నాకు అవసరం లేదనేది కాకుండా వారిని అనుక్షణము ఒక గొడుగు కిందను కాపాడుకున్నట్టుగా కాపాడుకోవాలి. ఏ రకంగా వర్షం వస్తే మన ఒళ్ళు తడవకుండా ఒక గొడుగుని ఎలా పట్టుకుంటామో అదే రకంగా ఆ తండ్రి తన కుటుంబాన్ని బయట నుంచి వచ్చే వర్షమే కానీ బయట నుంచి వచ్చే ఏది కూడా ఆ కుటుంబం మీద పడకుండా కాపాడుకునేవాడు కావాలి. అందుకని కొంచెం తండ్రి రెబల్గా ఉంటాడు, కొంచెం కోపిష్టిగా ఉంటాడు తండ్రి. ఎందుకంటే ఆయన భుజస్కంధాల మీద చాలా భారం ఉంది. కన్నవారిని గొప్పవారిని చేయాలి, దానికి అహోరాత్రులు శ్రమించాలి. శ్రమించడమే కాదు కానీ వారిని కాపాడుకోవాలి. వారికి ఉన్న బాధ్యతలు, దేవుడు గారికి అప్పగించిన బాధ్యతలన్నీ కూడా పరిపూర్ణము చేయాలి. కాబట్టి కొంచెం కోపిష్టిగా కనబడతాడు కుటుంబం లోపల. భార్యకు కానీ కుమారులు కానీ కుమార్తెలు కానీ ప్రతి తండ్రి కూడా కొంచెం కోపిష్టిగా కనబడతారు. అందుకనే ప్రతి పిల్లలు తమ తండ్రిని ఏమంటారంటే, మా ఫాదర్ మా మాట వినడయ్యా. నీ మాట ఇంటూ వాడెట్లా ఫాదర్ అవుతాడు? వాడు ఫాదర్ కాదు కదా. అలాంటప్పుడు ఈజ్ లైక్ యువర్ ఫ్రెండ్. కాబట్టి తండ్రి ఎప్పుడు కూడా ఆ గుణమే కలిగి ఉండాలి, కోపిష్టిగానే ఉండాలి తండ్రి ఎప్పుడు కూడా. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎదురు తిరిగినా, ఎవరు ఏమన్నా మనకి సంబంధం లేదు. తండ్రి యొక్క బాధ్యత ఈ మస్ట్ బి ఏ ప్రొటెక్టర్. ఇక రెండవ బాధ్యత ఆయన గురించి చూద్దామా, చూడండి. ఈజ్ ఏ లీడర్. రెండవ మాట ఏంటంటే నాయకత్వ లక్ష్యాలు ఉండాలి. ఎదురు తిరిగేవాడిని భయపెట్టేయాలి, మర్యాద మాట వినేవాడికి మర్యాదగా చెప్పాలి. రెండు ఉండాలి, సామవేద దండోపాయాలు ఉండాలి. మర్యాదగా చెప్పాలి, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వైవిల్యం ఈ రకంగా ఉందని చెప్పాలి. మాట వినకపోతే దండించేవాడు కావాలి. ఈ రెండు లీడర్ యొక్క గుణం కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉండడమే కాదు కానీ లీడర్ అంటే ఈ మస్ట్ బి రోల్ మోడల్. ప్రొద్దున్నే లేవాలి, బైబిల్ చదవాలి, పాట పాడాలి, వాక్యము చదవాలి. ఇది తండ్రికి ఉండవలసిన గుణగణము, లీడర్ యొక్క నాయకత్వాలు. లీడర్ అంటే ఏంటి? వాట్ ఎవర్ ఈ సేస్ మిగతా వాళ్ళందరూ కూడా ఫాలోవర్గా ఉండాలి. మన దేశానికి ఒక లీడర్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. మనందరూ ఏంటి? వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ దిస్ లీడర్. అదే రకంగా కుటుంబంలో ఒక నాయకత్వ లక్ష్యాలు కలిగిన వాడుగా ఉండాలి. ప్రతి మగవానికి దేవుడిచ్చిన బాధ్యత అది. ఇక మూడో మాట ఏంటంటే, ఇంకో మూడో మాట మనం చూసినట్టయితే ప్రొవైడర్. అంటే ఇంటికి కావాల్సినటువంటి తిండి గింజలు అన్ని మేలుల గురించి ఆలోచించేవాడై ఉండాలి. ప్రతి పురుషుడికి ఇచ్చిన బాధ్యత దేవుడు. ఇది కలిగి ఉంటే పరిపూర్ణమైన తండ్రి యొక్క గుణగణాలు కలిగిన వాడుగా భావించాలి. చాలామంది ఈ బాధ్యతలు తప్పుకునేవారు చాలామంది ఉన్నారు. అసలు పిల్లలకని విడిచిపెట్టిపోయేవాళ్ళు లోకములో కోకొల్లలు. పిల్లలకని వాళ్ళతో ఉన్న నాకెందుకులే, వాళ్ళు ఎక్కడ పోతే నాకెందుకు అనేవాళ్ళు ఉన్నారు. వారికి ఏమి సంపాదించాలని ఆలోచన లేని వారు చాలామంది ఉన్నారు. కానీ నాయకత్వం ఉనికి లక్ష్యాలు పుచ్చుకున్న ప్రతి మగవాడు కూడా వారిని కాపాడుకోవాలి, వారి అవసరాలు తీర్చాలి. అది నాయకత్వ లక్ష్యాలు. ఇక మూడవదిగా తల్లి యొక్క బాధ్యత. చాలామంది బయటికి వెళుతున్నారు. గో అండ్ గెట్ దెమ్ బ్యాక్. అందరు లోపల తీసుకురండి ప్లీజ్. ఇక మూడవ మాట మదర్, తల్లి యొక్క బాధ్యత. తల్లి ఏమి చేయాలి మనందరికీ తెలవాలి. ఎందుకు ఈ యొక్క అంశాన్ని ఎన్నుకున్నానంటే, ఇది దసరా హాలిడే, మీరందరూ మీ పిల్లలను తీసుకొస్తారనుకున్నాను. కానీ మీ పిల్లలు లేకుండా మీరే వచ్చారు. మీరు తీన్ లాభం, మీ పిల్లలకి ఈ మాటలు చెప్పాలనుకున్నాను. వచ్చే వారం కూడా ఇలాంటి అంశాన్ని మరొక దాన్ని తీసుకొని వస్తాను. ఒక కుటుంబం గురించి, ఒక కుటుంబ నైవేద్యంలో ఏమేమి ఉంటే పరిపూర్ణమైన క్రైస్తవ కుటుంబంగా దేవుడు భావిస్తాడో ఆ విషయాలు మీకు బోధించాలని, ఏదైతే మీలో వెలితిగా ఉన్నదో దాన్ని పొందుకోవడానికి ఈ విషయాలు బోధించాలని ఈ యొక్క దసరా హాలిడేస్లో నేను సిద్ధపడ్డాను. కాబట్టి దయతో కనీసం వచ్చే వారమన్నా మీరు తీసుకొని రండి. తల్లి యొక్క బాధ్యత ఏంటో చూడండి, చాలా జాగ్రత్త. తల్లిగా ఉన్న మీరు కూడా గమనించండి. కుటుంబంలో ఉన్న వారందరికీ కంఫర్ట్గా చూడాలి. ఒకడు ఉద్యోగానికి పోయి వస్తారు, ఒకడు పొద్దునే పోతాడు, ఒకడు మధ్యాహ్నానికి వస్తాడు,
ఒకడు లేట్ నైట్గా వస్తాడు, ఒకడు తెల్లవారుజామున వస్తాడు. వారికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయటము తల్లి యొక్క బాధ్యత. ఎవరు ఏది ఇష్టపడి తింటారో, ఎవరికి ఏది ఇష్టమో, ఎలా ఉంటే బాగుంటుందో వారి యొక్క రుచులు తెలుసుకున్నదై, వారి యొక్క గుణము తెలుసుకున్నదిగా ఒక మంచి స్త్రీగా, ఒక గృహిణిగా వారి అవసరాలు తీర్చవలసిన బాధ్యత ప్రతి స్త్రీ మీద ఉంది, ప్రతి ఒక్క కుటుంబం లోపల. తర్వాత కన్సోలర్ అంటే తండ్రి కోపంతో కానీ ఇంకేదైనా సమస్యలు కనుక వచ్చి, ఆర్థిక సమస్యలే కానీ అనారోగ్య సమస్యలే కానీ ఉత్పన్నమైతే తల్లి దగ్గర తీసుకొని వాళ్ళని కన్సోల్ చేయాలి. ఓకే బేటా, కూర్చునే పోతాం, ఏమి కాదు, ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడు, మనం విశ్వసించిన దేవుడు, మనకు శిరస్సుగా ఉన్న దేవుడు, ఇగో ఆయన మనకు కాపాడుకుంటాడు, ఇదిగో ఒక దినం మనకు కూడా మంచి రోజు వస్తుంది, వెయిట్ చేయని చెప్పగలిగిన మనసు కావాలి. లేకపోతే పిల్లలు మనసు విరిగిపోయి లోకంలో చనిపోయే వాళ్ళు చాలామంది, ఎందుకంటే వాళ్ళని ఆదరించే తల్లి లేక, ఆదరించే తండ్రి లేక, వసతులు కల్పించే తండ్రి లేక లోకమును విడిచిన వారు చాలామంది ఉన్నారు. అందుకే తల్లి యొక్క బాధ్యత చాలా గొప్పగా ఉంది. అందుకే బైబిల్ అంటాడు సామెతల గ్రంథంలో, గుణవతైన స్త్రీ ఏమవుతుందట, ఇల్లు కట్టును అంటాడు. ఇల్లు కట్టడం అంటే ఏంటి? ఈ భౌతికమైన బిల్డింగ్ కాదు, కుటుంబాన్ని కట్టడం అన్నట్టు. గుణవతైన స్త్రీ తన ఇల్లు కట్టును అంటే కుటుంబాన్ని కట్టుకుంటుంది. గుణవతి కాని స్త్రీ అయితే ఏం చేస్తుంది? భర్త నుంచి విడాకులు తీసుకుంటుంది, పిల్లల్ని రోడ్డు మీద విడిచిపెట్టింది, తన ఇష్టానుసారంగా జీవించేది. అందుకని దేవుడు అంటున్నాడు ఏంటంటే, తల్లి యొక్క బాధ్యత ప్రతి వారి యొక్క అవసరతలో గుర్తిరగాలి, ప్రతి వారి యొక్క దుఃఖములో కన్సోల్ చేయాలి ప్రతి ఒక్క తల్లి. మూడవదిగా తల్లి టీచర్గా ఉండాలి. కాదా? పిల్లలకి మొదటి టీచర్ ఎవరు? హూ ఇస్ ఫస్ట్ టీచర్? టీచర్ గారు నన్ను చూడలేదు. హూ ఇస్ ద ఫస్ట్ టీచర్? మదరే. అసలు మదర్ గినక వీడు మీ నాన్నరా అని చెప్పకపోతే వాడికి ఎవరో తెలియదు కదా. ఎవరు చెప్తారు? నువ్వు పోయి నాన్నని చెప్తావా? నువ్వు చెబితే వాడు నమ్మడు, ఎందుకంటే రోజు వాడి సంఖలో ఉండేది ఆమె కాబట్టి. ఎవరి మాట వింటాడు? తల్లి మాట వింటాడు. అంటే తల్లి ఏమై ఉండాలి? షీ మస్ట్ బి టీచర్, ఒక ఉపాధ్యాయురాలాగా సంస్కారం నేర్పాలి. ప్రొద్దునే లేపడము, స్నానం చేయమని చెప్పడము, లేకపోతే బైబిల్ చదవని చెప్పడము, మంచి వస్త్రాధరణ కలిగి ఉండమని చెప్పడం, భక్తిగా ఉండమని చెప్పడము, మందిరానికి రమ్మని చెప్పడము, మందితో ఇతరులతో బిహేవ్ చేసే విధానాన్ని చెప్పడము, ఇవన్నీ కూడా తల్లి టీచ్ చేయాలి. మగ పిల్లలకి ఏ రకంగా ఉండాలి, ఆడపిల్లలు సమాజంలో ఏ రకంగా జీవించాలి చెప్పవలసిన బాధ్యత తల్లికే. ఎందుకంటే తండ్రికి సమయం తక్కువ, కోపం ఎక్కువ. కోపం లేకపోతే రుచి లేదండి కుటుంబానికి. మీరు నమ్ముతారో నమ్మరో, కుటుంబంలో మగవాడికి కోపం ఉన్నారు. అవునయ్యా భాస్కరయ్య గారు అంటే ఇంట్లో ఉందన్నట్టు కోపం ఉన్నట్టుగా లెక్కనే. కోపంగానే ఉండాలి భర్త. అయితే తల్లి బాధ్యత టీచర్గా ఉండాలి. మార్గము తప్పిన వారికి ఏమై ఉండాలి? షీ మస్ట్ బి గైడ్, దారి చూపించే రకంగా ఉండాలి తల్లి అంటే. అసలు ఆమెకే చదువు రాకపోతే, ఆమె నేర్చుకోకపోతే, ఆమెకే సంస్కారం లేకపోతే వీళ్ళకేం చెప్పింది? లేకపోయినా నేర్చుకోవడానికి అవకాశం ఉంది, నేర్చుకోవాలి. కాబట్టి ఆమె మంచి దారి మార్గదర్శకురాలుగా ఉండాలి. మూడవదిగా ట్రైనింగ్ ఇవ్వాలి. డైనింగ్ టేబుల్ మీద కూర్చునే విధానం, వస్త్రాధరణ గురించి మాట్లాడే విధానము, లేకపోతే తప్పుగా ఉంటే దాన్ని సరిచేసే విధానం, ట్రైనింగ్. తల్లి ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి. ఆడపిల్లలకి ఏ రకమైన బట్టలు తొడగాలి, మగపిల్లలు ఏ బట్టలు తొడగాలి, వారు ఏ క్రమము కలిగి ఉండాలి, ఎలా కూర్చోవాలి చెప్పవలసిన బాధ్యత తల్లి మీదనే ఉంది. తర్వాత వాళ్ళకి నరిష్ చేయడం అంటే వాళ్ళకి సరైన భోజనము, ఆరోగ్యకరమైన భోజనము, ఆరోగ్యకరమైన పరిస్థితులు కల్పించవలసిన బాధ్యత తల్లి మీద ఉంది. పరలోకపు క్రీస్తు బాధ్యత మనం ఎరిగాము. కుటుంబానికి యజమాని అయినటువంటి తండ్రి యొక్క బాధ్యతలు మనం గుర్తెరిగాము. కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు పిల్లల పాత్ర తెలుసుకోవాలన్నా వద్దా? వీళ్ళు ఏమంటారంటే, పిల్లలు ఏమంటారు, మాకేమీ లేదు అనుకుంటారు. కాబట్టి పిల్లలు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒక కుటుంబం అంటే ఒక మగవాడిది కాదు, ఒక స్త్రీది కాదండి. దాంట్లో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి,
కుటుంబ యజమానుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఆ యొక్క యజమానురాలు యొక్క బాధ్యత ఉండాలి. అదే రకంగా పిల్లలు కూడా క్రమశిక్షణ కలిగిన వారుగా ఉండాలి. అదే చూద్దాము చూడండి, పిల్లలు ఎప్పుడు కూడా తమ తల్లిదండ్రులను ప్రేమించేవారై ఉండాలి. ఇది చాలామంది పిల్లలు చేయరు ఈ మాట. ఎందుకు చేయరంటే తల్లి తండ్రి ఎప్పుడు కూడా ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అంటుంటారు. స్నేహితులు ఏమంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఏమంటారు, ఇట్స్ ఎ నైస్, ఓ రియలీ నువ్వు బాగా చేస్తున్నావు అని వాడిని పొగిడి వాడిని నాశనం చేస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి, అన్ని తప్పు తప్పు అంటారు. అప్పుడు అర్థమో కాదు, అంతా వ్యర్థమైపోయిన తర్వాత అర్థమైంది. అప్పుడేం లాభం? అప్పుడు లాభం లేదు. జీవితం వ్యర్థము కాకముందే తల్లిదండ్రులను దేవుడు అనుభవశాలిగా, జ్ఞానం కలిగిన వారుగా, మరి భక్తి కలిగిన వారుగా దేవుడు ఉంచాడు. కాబట్టి ఈ పిల్లలు వాట్ ఎవర్ ఫాదర్ మదర్ సేస్ దే మస్ట్ బి ఓబే. తల్లి తండ్రి ఏది చెప్పినా పిల్లలు వినడానికి ఇష్టపడాలి. కాసేపు తాత్కాలికంగా అది తప్పుగా వారికి కనబడవచ్చును కానీ, అది బాధగా కనబడవచ్చును కానీ, తర్వాత అది గుణపాఠం అవుతుంది. ఆ గుణపాఠము కాకముందే ఆ మాట నువ్వు గుర్తెరిగితే నీ జీవితము ధన్యకరమైనది. నీ సమయం వ్యర్థము కాదు, నీ డబ్బు వ్యర్థము కాదు, నీ సాక్ష్యము చెడిపోదు, నువ్వు మంచి పేరు కలిగిన వ్యక్తిగా నువ్వు రూపుదిద్దుకుంటావు. అందుకనే ప్రతి కుటుంబం లోపల ప్రతి పిల్లలు కూడా, ప్రతి ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ తల్లి తండ్రి దేవుడు చెప్పిన మాటలు కనుక ఉన్నట్టయితే, వాళ్ళు వినగలిగే విషయముగా వారికి అర్థమయ్యే రకంగా ఉంటే, మా అమ్మ నాన్న నాకు ఏది చెప్పినా మేలైన మాటలే చెప్తారని కనుక అర్థం చేసుకుంటే అది వారి యొక్క జీవితము ధన్యకరమైనటువంటిది. ఒకవేళ కనుక వాళ్ళు నాకు చెప్పడం ఏంటి, నాకంటే తక్కువగా చదువుకున్నారు అని కనుక నువ్వు అనుకున్నావో, ఎక్కడ పప్పులో కాలేసినట్టు. ఏమి పప్పులో కాలేస్తే, వేడి పప్పులో కాలేస్తే ఏమవుతుంది చెప్పండి, కాలిపోతుంది. కాలిన తర్వాత అప్పుడు ఆకులు పట్టుకుంటే ఏమైనా లాభమా? గాయమైన మానిద్దా? జీవితము దుర్బలమైపోతుంది. అందుకనే ప్రతి పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల యొక్క మాట వినాలి, దేవుని మాట వినాలి. మొదటి దేవుని మాట, రెండు తల్లిదండ్రుల మాట వినాలి. అందుకని ఇలాంటి జీవితాల్లో ఇలాంటి కలిగిన పిల్లలు పుడతారని దేవుడు 10 ఆజ్ఞలో 5వ ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ చెప్పండి? నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమని అన్నాడు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళకి మరి బట్టలు తొడడము, స్నానము చేపించడము, మరి భోజనము తినిపి అలవాట్లు నేర్పడము, ఎన్ని నేర్పుతారు. కాబట్టి వాళ్ళు వృద్ధులైనప్పుడు వారిని చూడాలి, ఈ బాధ్యత. ఎందుకంటే ఒక తరము తర్వాత మరొక తరము రాబోతుంది కాబట్టి. అందుకనే దేవుడు ఏం చేశాడంటే అక్కడ వాగ్దానంతో కూడిన ఆజ్ఞ, ఈ ఆజ్ఞ మీరు గమనించండి. ఏమంటాడు చూడండి, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నీకు ఆయుష్ ఎక్కువ కావాలనుకుంటే, ఇంకా ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం అని అంటాడు, నీకు మేలు కలుగునట్లుగా, నీకు సంతోషము కలుగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించుము. తల్లి తండ్రి చెప్పిన మాట పిల్లలు వినాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రులని ప్రేమించాలి. అందుకనే ప్రేమించని సంతానం వస్తేనే ఏం పెట్టారు చెప్పండి? ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం చెప్పారు? ఫాదర్స్ డే. కనీసం ఆ రోజున వాడికి అమ్మ నాన్న జ్ఞాపకం వస్తారని. ఇదిగో మనం అలా ఉండకూడదు. ఏదో ఆ రోజున జ్ఞాపకం చేసుకోవడమో కాదు, ఎల్లవేళలా నువ్వు ఎంత గొప్పవాడివైనా తల్లికి తండ్రికి దేవునికి మాట వినాలి. ఆ దేవుణ్ణి తల్లిని తండ్రిని ప్రేమించాలి. అదే రకంగా ఆ దేవునికి ఆ తండ్రికి ఆ తల్లికి నువ్వు మాట వినాలి. ఈ 4 ఆజ్ఞలు దేవుడు మానవులకు ఇచ్చాడు. ఇక మొత్తం కుటుంబం అంటే మీకు నేను చెప్పాను. కుటుంబాన్ని ఎలా పరిపాలించాలంటే మొదటిగా లీడర్ షుడ్ బి ఏ రోల్ మోడల్ టు ఎంటైర్ ఫ్యామిలీ. భార్యకి పిల్లలకి ఒక రోల్ మోడల్గా ఉంటే వారందరూ కూడా మాట వింటారని. ఇదిగో మాట వింటారు కుటుంబం మీకు చెప్పాను. ఇగో 7 ప్రిన్సిపల్ చెప్పాలి. నాకు మీరు పావు గంట లేట్ ఇచ్చారు కాబట్టి త్వరగా ముగించుకుందాము. మొదటి ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం.
ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? అద్వితీయుడు. ఆయనకు సమమైన వారు ఈ లోకములో ఎవరు లేరు. ఈ లోకములో కాదు, ఏమందును పరమందును కింద ఎక్కడ కూడా ఎవరు కూడా సమైనటువంటి వారు లేరు. అద్వితీయమైనటువంటి వాడు. ఈజ్ ఏ సూపర్ న్యాచురల్ గాడ్. ఈయన మామూలు దేవుడు కాదు. ఈయన అద్వితీయమైన దేవుడు. ఈయనలో ఏ కొంచెము కూడా లోపము లేకుండా ఉన్న జీవించిన నీ దేవుడు నా దేవుడు. ఆయనలో ఏమాత్రము పాపము లేకుండా ఆయన అందరికీ ఒక మాదిరిగా మనకి ఈ లోకములో చూపించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనమందరము దేవుడు దేవుడు అంటే ఆ దేవుడు బుద్ధిమంతుడుగా ఉండవచ్చని మనం అనుకుంటాము. కానీ దేవుడే మానవుడుగా భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు మొత్తం జీవించాడు. కామ క్రోధ మదమత్సరములు ఏం చేశాడు చెప్పండి? అణిచివేశాడు. అణిచివేసి తన దైవత్వాన్ని నిరూపించుకొని ఈ లోకాన్ని విడిచాడు. ఇదిగో నీకు నాకు మనందరికీ ఆయన అద్వితీయమైన దేవుడు, చాలా గొప్ప దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్భుతమైన దేవుడు అని అంటున్నాడు. ఈ అద్భుతమైన దేవుడు మనం ఏం చేస్తున్నామో, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో ఒకసారి మీరు గమనించాలి. చదవండి ఇప్పుడు. నీ పూర్ణ హృదయంతోను. మొదటిగా 3 మాటలు మీరు వినాలి. దేవుడు మానవుడి నుంచి కోరుకునేది ఇందాక మనం చదివాము బల్ల దగ్గరకు వచ్చినప్పుడు, సామెతలు 23-26 వచ్చినప్పుడు చదివాము. ఆయన హృదయాన్ని ఆయనకు అప్పగించాలని అన్నాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను. 3 మాటలు బాగా గమనించండి. దేవుణ్ణి ప్రసన్నము చేసుకోవాలంటే అంబర అగరబత్తి కాదు. దేవుణ్ణి మన వైపు మరల్చుకోవాలంటే ఏమి కావాలట? 3 మాటలు కావాలట. ఆ అద్భుతమైన దేవుణ్ణి నువ్వు ప్రసన్నము చేసుకొని నువ్వు ఏది అడిగినా నీకు ఇవ్వాలి అంటే ఆయన్ని ఏం చేయాలట? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, ఆ మూడింటిని కలిసేదే క్రైస్తవ జీవితము. ఆ మూడింటి యొక్క సమ్మేళనమే క్రైస్తవ జీవితము. పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి. ఇందాక కూడా చెప్పాను, దేవుడు ఏం చేయాలని చెప్పండి? ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడమే ప్రేమించడము. ప్రేమిస్తున్నా నా ఆజ్ఞలు పాటించకపోతే అది ప్రేమకు నిర్వచనమే కాదు. ద డిఫరెన్స్ ఆఫ్ ది లవ్ ఈజ్ జస్ట్ ఒబేయింగ్ హిస్ కమాండ్స్. ఆయన ఆజ్ఞలు పాటించడమే అది ఆయనకిష్టమైంది. ఆయన మనం ప్రేమించినట్టుగా నిదర్శనం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, నేను పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి. ఇది నీవు చేసుకోవాల్సింది. ఇక ఇంకో మాట కూడా చూడండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. బైబిల్లో ఉండవాలని రాసిండా? నీ హృదయం చేతిలో రాసుకోవాలని అది కూడా ఉందిలేండి. ఎక్కడుండాలో మొదలు ఎక్కడుండాలన్నాడు? హృదయంలో ఉంటే మర్చిపోకుండా ఉంటావు. హృదయంలో ఉంటే ఎప్పుడంటే ఇప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. హృదయంలో ఉంటే భయం కలుగుతుంది. అందుకనే మొదటి మాట అన్నాడు, నీ హృదయంలో ఆ మాటలు దాగి ఉండాలి, ఆజ్ఞలు. తర్వాత చదమ్మా. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. మొదటి మాట నువ్వు నేర్చుకోవాలన్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ నువ్వు నేర్చుకొని నీ హృదయంలో దాచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చెప్పంటాడు? నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి వారికి అప్పుడు చెప్పాలి. అంటే నువ్వు అనుకరించి చెప్పాలి. నువ్వు అనుకరించకుండా చెప్పడం కాదు. నువ్వు అనుకరించకుండా చెప్పడం దేవునికి ఇష్టం లేదు. అందుకే అన్నాడు, ముందు చెప్పి నువ్వు అనుకరించవయ్యా అని చెప్పి అనుకరించిన దాని ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు నీ కుమారులకు కుమార్తెలకు చెప్పమంటున్నాడు. ఇట్స్ ఎ గోల్డెన్ ప్రిన్సిపల్ నెంబర్ 1. మొదటి ఆజ్ఞ ఇది. చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ దే టీచ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వారు దేవుణ్ణి అనుకరించరు. దేవుడు అంటున్నాడు, మొదటిగా నువ్వు అనుకరించి నీ పిల్లలకి చెప్పు. ఇది నువ్వు చెప్పాలి. చెబితే వాళ్ళకి చికాకు వస్తుంది, కోపం వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం?
చికాకు వస్తుంది, కోపం వస్తుందని చెప్పి మా పిల్లలు బాధపడతారు. నాకెందుకులే వాడిని అంటే వాడు చికాకు పడతాడు, నన్ను చికాకు పెడతాడు, ఇదంతా ఎందుకని విడిచిపెడదామంటారా? వినండి, ఈ మాట ఏమనుంది అక్కడ విడిచిపెట్టనుందా? మళ్ళీ చదువు మా మాట. నీవు నీ కుమారునికి వాటిని అభ్యసించమంటే స్కూల్కి వెళ్ళిన పిల్లలకి ఒకేసారి ఏ రాసి బి రాసి జెడ్ రాసి చదువు అయిపోయింది పోంటే సరిపోద్దా? ఏం చేయాలి? ఏని ఎట్లా రాయాలో కరెక్షన్ చేయాలి, ఎట్లా పలకాలో ప్రొనౌన్సియేషన్ నేర్పాలి, ఏ యాంగిల్లో రాయాలో నేర్పాలి, వంకర టింకర కాకుండా ఉండాలని చెప్పాలి. అభ్యసించడం అంటే ఒక్కరోజుతో అయ్యే పని కాదు. అది ఆ క్రియ ఏదైతే ఉందో చివరి వరకు నీకు శ్వాస ఉన్నంత నువ్వు చెప్తూనే ఉండాలి. ఇది మగవాడికి ఇచ్చిన బాధ్యత. ఇందాక నేను చెప్పాను, మగవాడికి ఇవ్వాల్సిన బాధ్యతలు దేవుడు ఏమి ఇచ్చాడో. వాడు వింటలేదో నీకు అవసరం లేదు. ఇట్స్ యువర్ ప్రైమరీ డ్యూటీ. ఇది నీ యొక్క ప్రాథమిక బాధ్యత. నీ కుమారులకి, నీ కుమార్తెలకి, నీ కుటుంబంలో వారికి అందరికీ, నీ భార్యకి, వాళ్ళకి చెప్తూనే పోతూ ఉండాలి నీవు. అది దేవుని యొక్క ఆజ్ఞ. అభ్యసింపజేసి, అభ్యసించడం అంటే ఒక్కరోజు కాదు. అది ఏం చెప్పాను మీకు, దినము చెప్తూనే ఉండాలి. పిల్లడు అంటాడు, పిల్ల అంటది, నీకేం పని లేదా మమ్మీ, నేనే నీకు కనబడుతున్నానా అంటే ఇప్పుడు ఏమనాలి? నువ్వు ఒకసారి చెప్తే నేర్చుకుంటే, రెండుసార్లు నేను చెప్పాను. నువ్వు ఒకసారి చెప్తే వినలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? 100 సార్లు చెప్పాల్సి వస్తుంది, రోజు చెప్పాల్సి వస్తుంది. నీకు 30 సంవత్సరాల ముడ్డి కిందికి వచ్చాను, నీకు చెప్పక తప్పడం లేదు. కారణం ఏంటి? యు ఆర్ నాట్ రెడీ టు లర్న్. నువ్వు నేర్చుకోవడానికి ఆసక్తి లేదు కాబట్టి ఇట్స్ మై డ్యూటీ, ఇది నేను నీకు చెప్పాలంటున్నాడు. తర్వాత అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, బాగా వినాలండి తల్లులారా, తండ్రులారా, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో చూడండి. నీ ఇంట కూర్చున్నప్పుడు, ఇద్దరు కొడుకులు బిడ్డలు అందరూ వచ్చారనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? లోకాభిరామాయణం పెట్టాలనా, లేకపోతే పలానోళ్ళని తిట్టారని చెప్పాలనా, పలానోటి నన్ను మోసం చేశారని చెప్పాలనా? ఆ మాటలు చెప్పా ఉంటారు. ఏ మాటలు చెప్పా ఉంటున్నాడు? చదవమ్మా. త్రోవను నడిచినప్పుడును, కాదమ్మా, నీవు కూర్చున్నప్పుడును. నువ్వు ఇంట్లో కూర్చుంటే, పిల్లలంతా కూర్చుంటే నువ్వు చెప్పవలసింది ఏ మాటలు చెప్పాలి? దేవుని మాటలే చెప్పాలి. వారిలో దేవునికి ఇష్టమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఇది తప్పని వాళ్ళకి చెప్పాలి. రెండో మాట, త్రోవను నడిచినప్పుడు, వాళ్ళతో నువ్వు నడిచేటప్పుడు, కూరగాయలకు పోయేటప్పుడు, బజారుకి పోయేటప్పుడు, షాపింగ్కి పోయేటప్పుడు, ఊరికి పోయేటప్పుడు, కారులో పోయేటప్పుడు, విమానంలో పోయేటప్పుడు ఇదే మాటలు ఉండాలి. ఇదే మాటలు ఉండాలి. వేరే మాటలు ఉండటానికి వీల్లేదు. వాళ్ళు ఏమన్నానని, నీకు పిచ్చెలేసింది అనవచ్చు, లేకపోతే నీకు మతి భ్రమించింది అనవచ్చు, లేకపోతే నేను నీతో రాననవచ్చు, ఏదనానని. వాడు కనబడ్డా, ఆమె కనబడ్డదా, నీ పని ఇదే పనిగా నీకు. వాళ్ళకి చెప్తూనే పోతూ ఉండాలి. వాళ్ళు చికాకు పడవచ్చు, మన అసహించుకోవచ్చు, ఏమి చేసినా కానీ కాక నీ పని మట్టికి ఇదే మాట. పడుకునేటప్పుడు కూడా ఈ మాటలే చెప్పాలి. ఇప్పుడు పడుకోవడానికి ఎవరికి వాళ్ళ బెడ్రూమ్ ఉంది. 2 బిడ్డలు ఉంటే 2 బెడ్రూమ్లకి, 2 బిడ్డలకి బెడ్రూమ్స్ ఉన్నాయి. కొడుకుంటే కొడుకు బెడ్రూమ్ ఉంది, మనకు ఒక బెడ్రూమ్ ఉంది. ఇక కలిసేది ఎక్కడ? పాత రోజులు మా అయ్యలు ఉన్నప్పుడు, మా అవ్వ ఉన్నప్పుడు ఇంటి ముందు మాకు సొప్పతోటి వరిగడ్డితో ఇల్లు ఉండేది. అందరం బయట పండుకునేవాళ్ళం. ఎండాకాలం వచ్చిందంటే ఒక్కో మంచంలో 2, 3 కలిసి పడుకునేవాళ్ళం. కూర్చుంటే అన్నం తిన్న తర్వాత 5 గంటలకే చీకటి పడకముందే అన్నం తినాలి. ఎందుకంటే ఆ రోజులు ఈరాగా కరెంట్ లేదు కదా. తిన్న తర్వాత నాన్న కబుర్లు చెప్తూ ఉంటాడు, అమ్మ కబుర్లు చెప్తూ ఉంటుంది. అదే రకంగా ఆకాశం వైపు చూసి, ఇగో చంద్రుడు, ఇదిగో నక్షత్రాలు, ఈ నక్షత్రం పేరు ఇది, ఇదిగో ఇది అని వారి యొక్క అనుభవాలు పంచేవాళ్ళు. ఇప్పుడే ఉందా? ఏమిటి చెప్పండి? అమ్మ ఒక ఫోను, అయ్య ఒక ఫోను, బిడ్డ ఒక ఫోను, కొడుకు ఒక ఫోను, లాస్ట్కి మనమరాలు కూడా ఒక ఫోనే. ఇక మిగిలేది ఉందయ్యా? ఎవడి పనిలో వాడే ఉండే. ఇక నువ్వే నేర్చుతావు, వాడే నేర్చుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లోకి రావడంతో దయతో మీకు గమనిస్తున్నాను. అంటే మీ కుటుంబం మంచిగా ఉండాలంటే మీ వాళ్ళకి ఒకళ్ళకి చెప్పండి, మీ అధికారులకు కానీ మీ యొక్క స్నేహితులకి, ఇగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల దాకా నేను మాట్లాడను, ఎందుకంటే నా కుటుంబంతో నేను కాసేపు గడపాలి. నీ కుటుంబం బాగుపడకుండా నువ్వు లోకాన్ని ఉద్ధరిస్తే ఏం లాభం? నీ కుటుంబం మొదగా రక్షించబడాలి కదా. కాబట్టి నీ పిల్లలకి ఇదే నేర్పాలి, నీ బాధ్యత అంటున్నాడు. పడుకున్నప్పుడు, లేచిన వెంటనే లేని తిట్టకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? జాన్ వెస్లీ గారి తల్లి ఏం చేశారు చెప్పండి? ఒక్కొక్కరి తల మీద తెల్లవారుజామున లేచి, వేకువ జామున
మిమ్మల్ని వేకోజామున మన్నాకు రమ్మంటేనే రావట్లేదు మీరంతా. ప్రాతకాలం మన్నాకు రమ్మంటే ఈ ఆడపోతలు 5 గంటలకు ఏడలేస్తూ ఆగి పడుకుందాం కాస్త. ఇంక ఇప్పుడు నయం, ఇంక రేపు చలికాలం వచ్చింది అనుకోండి, ఇంక అంతా ముఖ తీసుకొని పడుకుంటారు అనుకుంటా. లేకపోతే సెల్ ఫోన్ ఆన్ చేసి అక్కడ పక్క పెట్టి ఆగి పడుకుంటారు కావచ్చు. ఒక్కొక్కళ్ళు చూస్తుంటే నేను పిలుస్తుంటా, పిలిస్తే ఫోన్ ఆన్లోనే ఉంటుంది, పేరు పెట్టి పిలుస్తుంటే కానీ వాళ్ళు పలక. దాని అర్థం ఏంటి? అక్కడ ఆన్ చేశారు, 1కో 2కో లేకపోతే బ్రష్ చేయడానికో లేకపోతే ఏదో పనికి వెళ్ళిపోయి. అది కాదు. అట్లాంటిది మీరు రాబాకండి. డోంట్ కమ్, డోంట్ ట్రై టు సాటిస్ఫై మీ, జస్ట్ యూ వాంట్ టు సాటిస్ఫై యువర్ హెవెన్లీ గాడ్. పరలోకపు దేవుడు నువ్వు తృప్తిపరచాలి. నన్ను ఏదో తృప్తిపరుస్తా అంటే నీ కలిగే లాభం ఏమీ లేదు. నన్ను తృప్తిపరచడానికి ఉదయకాలం రాబాకండి. కాబట్టి మనమందరం కూడా లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. పడుకునేదాని గురించి కూడా నేను వాక్యం చెప్పాలని ఆలోచన చేస్తున్నా. మీరు పడుకోకముందే మీ అందరిని కలుపుకొని కాసేపు ఒక పాట, ఒక వాక్యము. ఈసారి దాంట్లో అట్లా ఉండకూడదు. ఎట్లుండాలంటే అందరూ రోజు రోజుకు ఒకళ్ళు వాక్యం చెప్పాలి, రోజు రోజుకు ఒకళ్ళు పాటలు పాడాలి, రోజు రోజు ఒకళ్ళు ప్రార్థన చేయాలి. ఇది పెట్టాలి. ఎందుకంటే మిమ్మల్ని దైవికంగా ఏం చేయాలి చెప్పండి? పెంచాలి, అప్లిఫ్ట్ చేయాలి, మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళాలి. సాయంకాలం ఆ ఉద్దేశంతో ఆలోచిస్తున్నా. ఇది కనీసం ఒక 50 నూతన చూస్తే 2 నెలలు అయిపోయి, ఇప్పుడు 8వ తారీఖు 6వ తారీఖు, రేపటి 8వ తారీఖు కరెక్ట్ 3 మాసాలు అయిపోయింది. 30 దాటలేదు. అది 30 నుంచి అటు ఇటు ఉందినా పోదునా ఆరిపోయే దీపం లెక్క అయిపోయింది మన బ్రతుకులంతా కూడా. ఎవరు రారు, ఎవరికి అవసరం లేదు. నేను చెప్తున్నాను, ఆశీర్వాదం అంటే నా కొరకు నాకు రెస్ట్ వద్దండి చెప్పండి. నాకు కూడా రెస్ట్ అవసరమే. ఉదయకాలం పూట వచ్చేవాళ్ళు విజయమ్మ గారు ఉన్నారు ఇక్కడ, రాలేదు ఇవాళ. ఐజక్ బ్రదరు, విజయమ్మ గారు, అదే రకంగా దేవి సిస్టర్, భాస్కరరావు గారు, కొత్తగా మన మధ్యలోకి వచ్చిన ప్రభాకరు, ఇంకా కొత్తగా వచ్చిన ఉపేందర్ అన్న. ఎప్పుడు అవకాశం దొరికిద్దా పాట ఎప్పుడు పడాలని ఉపేందర్ అన్న. పద్మలత సిస్టర్ మన చర్చికి రారు, వీళ్ళు వచ్చేటోళ్ళు కాదు. కానీ పొద్దున్నే దాంట్లో మేము అనుభూతి పొందాలని, ఒక పల్లవి చరణం పాడాలని ఆశతో 4 గంటలకే లేచి, ఇవాళైతే నేను 4:45 నిమిషాల దాకా నేను చూస్తూ ఉంటుంటే 4:43 నిమిషాలకే పాట మొదలుపెట్టారు. ఎంత ఆసక్తి చూడండి. దాంట్లో దేవి సిస్టర్ అంటుంది, అన్న పాడండి అన్న. ఇక నేను లేను కాబట్టి ఏం చేసింది, నెక్స్ట్ కమాండ్ నిన్న అయిపోయింది, పాడండి అన్న అంటుంది. ఇది ఉండాలి దేవుని యొక్క ఆసక్తి. పడుకునేటప్పుడు లేచేటప్పుడు ప్రభువుని ప్రకటించాలి, ప్రభువుని ధ్యానము చేయాలి, ప్రభువుకు నమస్కరించాలి. ఇంకో మాట చూడండి, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలి. ఈ దారాలు కాదు కట్టుకోవాల్సింది. ఏం కట్టుకోవాలి చెప్పండి? వాక్యాన్ని చేతిలో కట్టుకోవాలి. ఇంకా మాట చూడండి, అవి నీ కన్నుల మధ్య ఎట్లా ఉండాలట? బాసింగం అనేది ఏంటంటారా చెప్పండి? ఇప్పుడు మనం చేయటలే కానీ హిందూ సాంప్రదాయంలో బాసింగం ఉంటుంది కదా. అంటే పెళ్లి కొడుకని గుర్తింపు 1000 మంది ఉన్నా కానీ కాక పెళ్లి కొడుకని గుర్తింపు ఎట్లా? బాసింగమే. కాబట్టి అంటే అందరూ చూసినట్టుగా ఉండాలన్నట్టు దీని అర్థం. క్రైస్తవుని జీవితం ఎట్టుండాలి? దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వలె ఉండాలి, కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉండాలి. మనమందరం కూడా అందరికి కనబెట్టేట్టుగా ఉండాలి, దాపరికమైన క్రైస్తవులుగా ఉండకూడదు. అయితే ఇంకా మాట చూడండి, నీ ఇంటి ద్వారము మూలము మీదను, నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయించవలను. గవిని అంటే దేనంటారు చెప్పండి? ఒక ఊరికి ఉన్నటువంటి ప్రాకారం, లేకపోతే నీ ఇంటికి ఉన్నటువంటి కాంపౌండ్ వాలు, దానికి రాయించాలట. ద్వారబంధాలకు రాయించాలట. అంటే వచ్చేటప్పుడే యెహోవా వలన దీవించబడిన వాడాలోనికి రమ్ము. వాక్యం మాట చెప్తున్నా. దేవుడు కనీసం నువ్వు వాక్యం చెప్పకపోయినా కానీ కాక ఎవరు వచ్చారనుకొని, దేవుడు ఆత్మ స్వరూపి అయినాడు, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు, కనీసం దాన్ని చూస్తారు. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నమాట, ఆ మాట చూస్తారు. అంటే దేవుని యొక్క వాక్యాలు రాయించాలట. రాస్తే తప్పేం లేదండి. ఇది నువ్వు చేయవలసిన పని. మొదటి ప్రిన్సిపల్, తండ్రిగా తల్లిగా దేవుడు నిన్ను చేసినందుకు నీ పిల్లలకి నువ్వు నేర్పాలి. రాత్రి పడుకునే ముందు, లేచినప్పుడు, కలిసినప్పుడు, దారిని నడిచినప్పుడు, ప్రయాణం చేయనప్పుడు, ఎక్కడ కనబడ్డా కానీ కాక నువ్వు చెప్పవలసింది దేవుని మాటలు మాత్రమే చెప్పాలి, వాళ్ళు బలహీనతలే మాత్రమే చెప్పాలి. దిస్ ద ఫస్ట్ గోల్డెన్ ప్రిన్సిపల్. ఇక రెండవ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాము. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 22:6.
22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు ఒకళ్ళు ముందు తీసినప్పుడు వాళ్ళకి అవకాశం కల్పించండి. మీకంటే ముందు ఎవరైనా తీస్తే ఇప్పుడు దీప్తి తీసింది కాబట్టి లెటర్ రీడ్. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. ఇది నువ్వు చిన్నప్పుడే వాడు గినక బాల్యము నుంచే ఏ రకంగా ఈ లోకాన్ని ఆ బాలుడికి బాలిక లోకాన్ని పరిచయం చేశావు. ఇదిగో నీ నాన్నని, ఇదిగో మీ అత్తని, ఇదిగో మీ వదినని, ఇదిగో నీ అక్కని, ఇదిగో నీ అన్నని, చెల్లె, తమ్ముడని ఏ రకంగా నువ్వు పరిచయం చేశావో అదే రకంగా పరిచయం చేసే ఆ మాటలు, అదే రకంగా దేవుని మాటలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ప్రయాణం చేయనప్పుడు మరి నువ్వు మాటలు చెప్పావు కాబట్టి ఆ మాటలు ఏమైపోతాడు చెప్పండి. బాలుడు నడవలసిన త్రోవను ఎప్పుడు నేర్పాలి? బాలుడుగా ఉన్నప్పుడు నేర్పాలనా? ఎప్పుడు చెప్పాలి? వాడు బాలుడుగా ఉన్నప్పుడే. బాలుడు అంటే ఏంటి? శిశువుకి బాలుడికి వ్యత్యాసం. శిశువు ఏంటి? మాటలు రానివాడు. బాలుడు అంటే ఏంటి? బాలుడు బాలికలు అంటే ఏంటి? మాట్లాడగలిగిన వారు, మాటలు వినగలిగిన వారు, మాటలు నేర్చుకోగలిగిన వారు. ఇదిగో బాలుడికి నేర్పాలట మనం, చిన్నప్పటి నుంచి చెప్పాలి. ఒకవేళ నువ్వు చిన్నప్పటి నుంచే దేవుని మాటలు వాడికి వినిపించినట్లయితే అప్పుడు వాడు ఏం చేస్తాడు? పెద్దవాడైనప్పుడు వాడు ఏం చేయాలట? దారి నుంచి తొలగిపోడట. ఒకవేళ తొలగిపోవచ్చు, మాట చెప్తున్నా, యవన బిడ్డలు తొనకక మానని మన బైబిల్లో ఉంది కాబట్టి. ఒకవేళ పడిపోయారనుకోండి, ఒకరోజు కాకపోతే ఒకరోజు వాక్యం లోపల ఉందిగా, గింజ అనేది ఉంది కదా. ఈ గింజ ఏం చేస్తుంది? అప్పుడు నాన్న చెప్పిన మాటలు, అమ్మ చెప్పిన మాటలు, బాధకరమైన జీవితంలో ఉన్నప్పుడు ఆ మాటలు జ్ఞాపకం వస్తాయి. అయ్యో, మా అమ్మ మా నాన్న దేవుని మాటలు నాకు వినిపించి, అవును నేను దారి తప్పితే దేవుడు శిక్షిస్తాడు, దండిస్తాడని చెప్పారు కదా. అవును, నేను మార్గము తప్పాను, ఇదిగో నేను మార్గానికి వస్తాను. చిన్న కుమారుడు ఏం చేశాడు? చిన్నప్పటి నుంచి నేర్పాడు తండ్రి, కానీ వద్దని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైపోయింది? ఎప్పుడు దేవుడు తండ్రి ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు? బాధల్లో జ్ఞాపకం వచ్చి. ఎందుకు బాధల్లో జ్ఞాపకం వచ్చాడు? నేను ఇక్కడ తిండికి చచ్చిపోతున్నాను, ఉంటారిచ్చే నాకు ఇక్కడ ఏ పరిస్థితి దాపురించడం లేదు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇదిగో నేను అక్కడికి వెళితే నా తండ్రి నన్ను కాదనడు. తండ్రి కానీ తల్లి కానీ ఎప్పుడు కూడా కాదనరండి. ఎందుకంటే వీళ్ళు చెడిపోయినా, తినడానికి తిండి లేకపోయినా, వాళ్ళ పిల్లలు ఉన్నతమైన భవిష్యత్తులో జీవించాలని ఏ తల్లిదండ్రులు ఏ రకంగా కోరుకుంటాడో దేవుడు కూడా అదే రకంగా కోరుకుంటాడు. అయితే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. తొలగిపోయినా కానీ కాక మళ్ళీ దారికి వస్తాడు. ఇది అంటే వాక్యం అనే బీజము ఎప్పుడు వేయాలి? బాలుడిగా ఉన్నప్పుడు, బాలికగా ఉన్నప్పుడే వాక్యము చెప్పాలి. అంటే వాక్యం చెప్పాలంటే నువ్వేం కావాలి? సినిమాలు చూసేటోడు కావాలన్నా? సీరియల్ చూసేటోడు కావాలన్నా? ఏం కావాలి? మీరు బైబిల్ చదివేవాళ్ళు కావాలి. మీరంతా బైబిల్ చదివేవాళ్ళు కావాలి. బైబిల్ చదవడం కావాలి, బైబిల్ అవగాహన చేసుకోవాలి, బైబిల్ నోటికి వచ్చి ఉండాలి, సందర్భ సహితమైన వాక్యము చెప్పగలిగిన వాళ్ళుగా ఉండాలి. అందుకే ఈ నెల ఎప్పుడమ్మా 6వ తారీఖు నుంచా 7వ తారీఖు నుంచా మన సైమన్ పీటర్ గారి క్లాసెస్ ఎప్పటి నుంచి? 7th నుండి. రేపటి నుంచి బైబిల్ కాలేజ్, ఓపెన్ బైబిల్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా జాయిన్ అయితే కొంచెం ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకుంటారు. ఇంట్లో ఉండి అందరూ వయసు పిల్లలు కూడా నేర్చుకోవచ్చు, తప్పేమీ లేదు. జస్ట్ ఈజ్ వన్ ఇయర్ కోర్స్. రోజు గంట 2 గంటలమ్మా? రోజుకి ఎన్ని గంటలు? 2 hours. రోజుకు 2 గంటలు క్లాస్ చెప్తారు. అంటే మనం బైబిల్ ఏ రకంగా చదవాలి, ఏ రకంగా అవగాహన చేసుకోవాలి. కాబట్టి దయతో మీరందరూ కూడా ఆ అవకాశం ఉంటే, మీ చేతులు అందరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్తో మీరు మాటలు వినవచ్చును. కాబట్టి దాంట్లో జాయిన్ అయితే మీరు నేర్చుకోగలుగుతారు. లేకపోతే మీ పిల్లల ముందు ఏమైపోతుందో చెప్పండి? అభాసు పాలవుతారు, నవ్వుల పాలవుతారు. మా అమ్మకి ఏం తెలియదు, మా నాన్నకి ఏం తెలియదు, భక్తి గురించి వాళ్ళకి ఏం తెలియదు, లోకం గురించి ఏం తెలియదు. లోకం గురించి చెప్పకపోయినా కానీ దేవుని గురించి చెప్తే వాడు బాగుతాడు, గొప్పడవుతాడు. రైట్, ఇది 2వ గోల్డెన్ ప్రిన్సిపల్. 3వ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాము. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. యెషయా 38:19. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఇక్కడ సజీవులే కదా నిన్ను స్తుతించేది, బ్రతికున్నవాడే కదా నిన్ను స్తుతించేది అని ఒక మాట చెప్పాడు.
రెండో మాట ఏమంటున్నా అంటే, ఈ దినమ నేను సజీవుడని నిన్ను స్తుతించుతున్నాను అంటే, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. సత్యాన్ని తెలియజేస్తేనే ఒకరి మార్గంలోనికి వెళ్ళరు, అసత్యంలోనికి వెళ్ళరు. అంటే సత్యమైన మార్గాన్ని మీరందరూ కూడా తెలియజేయాలి. అందుకే నేను మీ దినమున కొద్ది రోజులుగా నేను చెప్తున్నాను మీతోటి, సాయంకాలపు యొక్క ఆరాధన మన కుటుంబాలకు అవసరం. ఒకవేళ మగవాడు లేకపోయినా, స్త్రీ లేకపోయినా, కనీసం మనం ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటుంటే, ఒకరి ఉద్దేశాలు ఒకరు చెప్పుకుంటూ ఉంటే, కనీసం మనం మన కుటుంబంలో ఒక కుటుంబ ఆరాధన జరుగుతుంది. మనం ఎట్లా కూర్చోలేకపోతాము కొన్నిసార్లు. అదే ఒకవేళ కనుక సెల్ కాన్ఫరెన్స్ అనుకోండి, ఎప్పుడు మనం చెప్తే మన మాట వాళ్ళకి కొంచెం బాధగా ఉండొచ్చు, కటుగా ఉండవచ్చును. అదే వేరే వాళ్ళకి కనుక ఆ మాటలు చెప్తూ ఉంటుంటే మన పిల్లలకి ఏమవుతుంది చెప్పండి, ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది, నేను వినాలని ఒక ఆసక్తి కలుగుతుంది. అందుకనే సాయంకాలపు యొక్క ఆరాధన కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. దయతో దాని కొరకు ప్రార్థన చేయండి. అయితే తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేస్తూ, తండ్రులకు బాధ్యత ఏంటి చెప్పండి. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటి? తండ్రులు కుమారులకు సత్యాన్ని తెలియాలి. ఏది అసత్యము, ఏది సత్యము, ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు, ఏది దేవుని యొక్క ఆజ్ఞ, ఏది యొక్క సాతాను యొక్క ఆజ్ఞ, తల్లిదండ్రులు కుమారులకు తెలియజేయాలండి. ఇది జ్ఞాపకము చేసుకోండి. ఎప్పుడైతే నీ కుమారులకు నీ సత్యమును తెలియజేస్తావు, అప్పుడు ఏం చేస్తారో చెప్పండి, యెహోవా నన్ను రక్షించువాడు అని అంటున్నాడు. కాబట్టి దిస్ ఏ థర్డ్ ప్రిన్సిపల్. ఇది మూడవ ప్రిన్సిపల్. మొదటిగా తల్లికి తండ్రికి బాధ్యత ఇచ్చాడు. నువ్వు బైబిల్ చదివి బోధించేవాడుగా, వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకునేటప్పుడు నువ్వు బోధించాలి. ప్రయాణము చేసేటప్పుడు కూడా అదే బోధించాలి. ఆ బోధించింది ఒకవేళ యవ్వనుడైన తర్వాత మార్గము తప్పితే తిరిగి మార్గానికి వస్తాడనేది రెండవ మాట. అది చెప్పకపోతే వీడు ఇది రాదు, తప్పేదో ఒప్పేదో తెలియదు. కాబట్టి మొదటిగా బోధించాలి. రెండు, వాళ్ళు బోధించితే విన్నా వినకపోయినా కానీ ఒక దినమున వారు ప్రభులోనికి వస్తారు. మూడో మాట, సత్యము తండ్రి కుమారులకి సత్యమైన బోధ బోధించాలని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇక నాలుగవ గోల్డెన్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:14. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, కొరింథీ సంఘానికి 2వ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఓ కొరింథీయులారా, నేను మొదటిసారి వచ్చాను, 2వ పర్యాయం వచ్చాను, నేను ఇప్పుడు 3వ పర్యాయం కూడా మీ దగ్గరకు వస్తున్నాను. ఇదిగో 3వ పర్యాయం నేను వచ్చినా కానీ గాక మీరందరూ కూడా సిద్ధంగా, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉండండి. నేను 3వసారి వచ్చినా నేను మీకు భారంగా ఉండను. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప దేవుని యొక్క పని ఆయన చేస్తున్నాడో మనం గమనించాలి. అంటున్నాడు, నేను 3వసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు భారముగా నుండను, మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. నేను మీ సొత్తు నాకు అవసరం లేదు, మీరిచ్చే అర్పణ కానీ, మీరిచ్చే భోజనము కానీ నాకు అవసరం లేదు. కానీ మీ యొక్క ఆత్మీయ స్థితి గురించే నేను ఆలోచన చేస్తున్నా. మీరే నాకు కావాలి. పౌలు గారు అంటాడు, మీరు నాకు కావాలంటే యేసయ్య అన్నాడు. ఇందాక మనం చదువుకున్న 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మీ హృదయము నాకు కావాలని అన్నాడు. ఇందాక 6:4లో మనం చూసాము, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను సేవించమని. ఇగో ఇక్కడ ఈయన అంటున్నాడు, అయ్యా దేవునికి హృదయము కావాలి, నాకు మీరు కావాలి. ఎందుకంటే మీరుంటేనే నేనున్నా, నేను లేకపోతే, మీరు లేకుండా నేను లేను. ఇక్కడ మౌంట్ సీనాయి పేరు పెట్టాము. ఇక్కడ ఎవరు లేకుండా 4 గోడలు అనుకోండి, దీనికి ఏమైనా విలువ ఉందా? దీనికి విలువ లేదు. అందుకని అంటున్నాడు, అయ్యా మనుషులు కావాలి, మీరుంటే చాలు, నాకు మీ ఆస్తి నాకు అవసరం లేదు. రియల్లీ నేను కూడా అదే కోరుకుంటున్నాను. నేను మీ నుంచి ఏది కోరుకోవడం లేదు. మీరు సంఘానికి రావాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరంతా దేవుల్లో ఉండాలి అని కోరిక నేను కోరుకుంటున్నాను. ఇదిగో నా యొక్క సేవా విధానాన్ని కూడా ఆ పౌలు గారి యొక్క జీవితం ఏ రకంగా ఉందో అదే రకంగా నాకు కలిగిన ఆరోగ్యమే కానీ, దేవుడు నాకు ఇచ్చిన ధనమునే కానీ, దేవుడు నాకు ఇచ్చిన వాహనమునే కానీ, దేవుడు నాకు ఇచ్చిన సమయమునే కానీ సమస్తాన్ని మీ కొరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను.
ఒకటే మీరు రావాలంతే. నేను మీకు బోధించడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. బోధించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ బోధ వినడానికి మనుషులు కావాలి. మీరు ఎవరిని తీసారా, మీరే వస్తారు. గయా ఏక్ ఆయా ఏక్, కబ్ ఆయేగా దూసరా. మీరే ఒక్కరే వస్తారు, మీరు ఒక్కరే పోతారు. మరి మీతో మరెప్పుడు వస్తారు? మీ పిల్లల్ని తీసుకురారు, మీరు ఒక్కరే వస్తారు. ఏమి లాభం? ఒకసారి మీరు గమనించండి. కనీసం దయతో మీ అందరికి అప్పీల్ చేస్తున్నాను, నెక్స్ట్ సండే ఫుల్ ఫ్లెడ్జ్గా మన కుటుంబంగా వస్తాం. నేను ఈ దినమున సహోదరుడు కాలేబుకి ఫోన్ చేసి, తమ్ముడు నిన్నే చెప్పాను, మళ్ళీ ఫోన్ చేసి ఉదయం కూడా, తమ్ముడు మనం అందరం కుటుంబాలతో ఆనందంగా దేవుని సన్నిధిలో భోజనం చేద్దాం. ఎందుకంటే హాలిడేసు, మన పిల్లలతో మనము దేవుని యొక్క వాక్యం ఒక అర్ధగంట పావుగంట ఎక్కువ విందాము. అందుకే మన కుటుంబాలందరూ కలిసి భోజనం చేద్దాము. ఈ వారం వచ్చే వారం కూడా భోజనాలు ఉంటాయి. దయతో మీరందరూ కూడా మీ కుటుంబాలను తీసుకొని రండి. మీ కుటుంబాలకి, మీ భార్యలకి, మీ భర్తలకి, మీ పిల్లలకు కావాల్సిన ఆత్మీయ మర్మాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరెవరు రాకపోతే 4 గోడలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయతో మీరు ఒంటరి రాబాకండి. ఈ మందిరానికి కుటుంబ సమేతంగా రండి. మంచి కుటుంబమైన నాయకుడు ఎవరైనా ఉంటే తన భార్య, తన పిల్లలు ఒక మందిరానికి వెళుతారు. సరైన నాయకత్వం లేకపోతే ఏం చేస్తారు? కొడుకు అంటాడు, ఆ చర్చికి రాను నేను అక్కడికి. బిడ్డ అంటది, నేను ఆ చర్చికి రానంటది. భార్య అంటది, నేను ఈ చర్చికి రానంటది. కొడుకోకెళ్ళి, బిడ్డొక్కెళ్ళి, భార్యొక్కెళ్ళి, ఈయనొక్కెళ్ళి, నలుగురు 4 దిక్కులుగా. ఏం లేదు, ఇంట్లో ఏం లేదు, ఐక్యమత్యం లేదు. ఎందుకంటే కుటుంబాన్ని స్వాధీనము చేసుకునే ఆత్మీయ జ్ఞానం ఆ యొక్క మగవానికి ఇవ్వాలి దేవుడు. ఇదిగో దేవుడు అంటున్నాడు, కుటుంబాన్ని సంపూర్ణంగా పోషించగలిగే శక్తిని దేవుడిస్తానంటున్నాడు. మనం కాబట్టి 4వ గోల్డెన్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనమందరము కూడా దేవుని బిడ్డల కొరకు సిద్ధపాటు, మన పిల్లల కొరకు ఏమి చేయాలో 4వ ప్రిన్సిపల్ చదవండి. చదవమ్మా. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. ఇది కూడా సూత్రమేనండి. మనందరి కొరకు దేవుడు ఆకాశాన్ని సృజించాడా లేదా? సూర్యుని సృజించాడా లేదా? భూమిని ఇచ్చాడా లేదా? ఈ భూమి అనేకమైన వనరులు మనకి పెట్టాడా లేదా? ఇది ఎవరి బాధ్యత? పరలోకపు తండ్రిది. ఇప్పుడు మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి? ఆస్తిని సమకూర్చమంటుండు. యథార్థమైన రీతిగా మనం ఆస్తిని సమకూర్చి వాళ్ళకి ఇవ్వాలి. ఇది మనకు ఇచ్చిన బాధ్యత కూడా. ఇది కూడా గోల్డెన్ రూలే. కాబట్టి మనము తల్లిదండ్రులుగా మన బాధ్యత అంటున్నాడు ఆ మాట. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని కూర్చదగినదిగా అని ఒక ప్రశ్న వేశాడు. అంటే మనము మన పిల్లలను కన్నప్పుడు వాళ్ళ కొరకు కొంచెంలో కొంచెమైనా జ్ఞాపకంగా వారికి మనం ఇవ్వగలిగినట్టుగా ఉండాలంటున్నాడు. అంటే ఇది ఏం చేయాలి? మగవాడు ఏం చేయాలి? శ్రమించమని దాని అర్థం. కష్టపడి డబ్బు సంపాదించమని దేవుడు ఆజ్ఞ. ఒకవేళ నువ్వు ఈ పిల్లడికి ఏమి ఇవ్వకుండా మీ అయ్యి ఇచ్చిందో, మీ అవి ఇచ్చిందో, మీ తాత ఇచ్చిందో నువ్వు ఇచ్చిందో అనుకో, దానికి విలువ ఉందా? వాడు ఏమంటాడు పెద్దగైనాక, అరే తూక్యాక మాయరే, నువ్వేం సంపాదించినావు అంటే మనం అన్నామా? కాదు. మనం ఏం చేయాలి? ఎస్, నేను ఇది నీ కొరకు సంపాదించాను అని చెప్పగలిగిన గట్స్ మన దగ్గరికి రావాలి. అంతేగాని ఏమి సంపాదించకుండా నా ప్రాణమా తినము, త్రాగము, సంతోషించము, చావుము అని అన్నాం అనుకోండి, దీనికి అర్థం పరమార్థం లేదు. ఇదిగో మగవాడు ప్రతివాడు కూడా కష్టపడే పని చేయాలి. బైబిల్లో ఆది కాండంలో దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నాడు? శ్రమించి దినమల్లా శ్రమించి చెమట కాచి ఇంటికి వత్తు. శాపము, దేవుడు మగవాడికి పెట్టిన శాపం. కాబట్టి మనమందరం కూడా మన పిల్లలకి ఆస్తిని సంపాదించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఇది 4వ ప్రిన్సిపల్. 5వది ఏంటో మనం చూద్దాము. ఎఫ్ఎసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. మన పిల్లలకి మనం ఇరిటేట్ చేయకూడదు. ఇరిటేట్ అంటే మరి తప్పు చేస్తే ఇరిటేట్ చేయాల్సిందే. ఇప్పుడు దొంగతనం చేసిన పోలీసులు చెప్పి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి నిజం చెప్పరంటారా? ఏం చేస్తారు? నిద్రపోనియకుండా తేపక లేపుతుంటారు.
రాత్రి నిద్ర ఉండదు, పగల నిద్ర ఉండదు. 4 రోజులు అయిపోతారు, అబ్బా ఈ వద్దు, ఈ బాధ నాకొద్దు, చెప్పేస్తా. ఇగో మనము కూడా వాళ్ళని చెడులో పోతుంటే వాళ్ళని ఇరిటేట్ చేసి వాళ్ళకి చెప్పాల్సిన మన బాధ్యత ఉంది. ఒకవేళ మంచి వాళ్ళైతే వాళ్ళని తేప మనం చికాకు పెట్టకూడదు అంటున్నాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధల్లోనూ వారిని ఎట్లా పెంచాలి? చదువులోనూ పెంచండి, లాయర్లను చేయండి, ఇంజనీర్లు చేయండి, డాక్టర్లను చేయండి. ఇవి చెప్పిండా? అవి అవసరమే. ఏ దాంట్లో పెంచమంటున్నాడు? ప్రభు యొక్క శిక్షలోను బోధలోనూ పెంచాలి మన పిల్లలకి. ప్రతి తండ్రి ప్రతి తల్లి మీద బాధ్యత దేవుడిచ్చాడు. మనము వారిని బోధలో పెంచాలి, భక్తిలో పెంచాలి, వారికి దేవుడిని పరిచయం చేయాలి. సత్యమైన దేవుడు అసత్యమైన దేవునికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని తెలియజేయాలి. ఏ దేవుడి వలన ఏ ప్రయోజనం కలుగుతుందో వారికి తెలియజేయాలి. ఇది మనము చేయాలి. కాబట్టి మనమందరం కూడా ఆ రకంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన పిల్లల్ని ఏ రకంగా మనం పెంచుతున్నామో ఆ రకంగా మనం ప్రేమించే వారంగా ఉండాలి. 6వ ప్రిన్సిపల్, తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము. తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-8 వచనాలు చదువుకుందాం. చూడండి 3 నుంచి. మరి స్త్రీలు ఎట్లుండాలి? ఇప్పటివరకు మనం పురుషుల గురించి విన్నాము. స్త్రీలు ఎట్లుండాలి? సీరియల్ చూడాలి, సినిమా చూడాలి, ఫోన్లో చూడాలి, ఇది చేయాలన్నట్టున ఏం చూడాలి చూడండి. అలాగున్నే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను మిగుల మధ్య పానాసక్తులనై ఉండక ప్రవర్తన యందును భయభక్త గలవారై ఉండవలననియు దేవుని యొక్క వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేయువారును మంచివారిని ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారిని ఉండవలని బోధించము. వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు. ఎందుకంటే పని చేయడానికి బాడీ సహకరించదు కదా. అప్పుడు మనం ఏమంటాం? అమ్మ నువ్వు పని చేయబాకంటాం, అత్త నువ్వు పని చేయబాకంటాం. ఇప్పుడు పని లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? పొద్దున్న లేతే ఆ ఇంటి దగ్గర ఏం జరిగింది, ఈ ఇంటి దగ్గర ఏం జరిగింది, వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు ఇట్లున్నారు. కొండకత్తెలట, పని కత్తెలు. అక్కడ పని లేదు కాబట్టి ఇప్పుడు ఏముంది? నోటికి పని తిరిగే పెద్ద శ్రమేం లేదు. పని చేయాలంటే కాళ్ళు రెక్కలు పని చేయాలి, అది చేత కాదు. దీనికి సత్యందాకా మాట్లాడుతూనే ఉంటాం, ఇక మాట్లాడమంటే ఇక దేవుడు అంటుండు మనం ఎట్లాంటి వాళ్ళం ఉండాలంటే కొండెకత్తలను మిగుల మధ్య పానాసక్తులనై ఉండక, అంటే తాగుబోతులు కాకుండా. ఆడవాళ్ళు కూడా తాగుతారండోయ్. ప్రవర్తన యందు భయభక్తులు గలవారుగా ఉండాలి. ప్రవర్తనలో భయభక్తులు, మాటల్లో భయభక్తులు కాదండి, ప్రవర్తనలో భయభక్తులు గలవారై ఉండి దేవుని వాక్యము దూషించబడుకున్నట్లు అక్కడ ముసలిలో చెప్పి ఇప్పుడు యవన స్త్రీలకు చెప్తున్నాడు. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. నేను లోబడి ఉండను, నేను ఇట్లా, నువ్వు అదే చదివా నేను అదే చదివా, నువ్వు ఇంజనీర్ చదివి నేను ఇంజనీర్ చదివి, మన ఇద్దరం సమానంగా సంపాదిస్తాను, నీకంటే అవసరం ఉంటే ₹1 ఎక్కువ సంపాదిస్తున్నా, నేను నీకు లోబడి ఉండడం ఏంటి అనటానికి వీల్లేదు. దేవుడు అంటున్నాడు. దేవుని మాట్లాడే రాయి కాదు. దేవి శిష్యుడు నాకెళ్ళి బాగా చూస్తే ఈ మాట చదివేసరికల్లా యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారై ఉండాలి. తమ భర్తల్ని లోబడి ఉండాలి, ప్రేమించేవారై ఉండాలట. సహజంగా ఏమవుతుందంటే కొంచెం మనం కూడా సంపాదించడం అహం ఎవరికైనా వస్తుంది. ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకే కానీ ఎవరికైనా అహం వస్తుంది. గర్వం. అహం అంటే మీకు తెలుసు కదా, గర్వం. నేను సంపాదిస్తున్నాను కదా అని ఒక గర్వం ఉంటుంది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే స్త్రీలకి అమ్మ మీరు లోబడి ఉండాలి. ఇది ఇప్పటి నుంచి కాదు, దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు. ఎందుకు లోబడి ఉండాలి అని ఎవరన్నా గినక ఆడవాళ్ళు అడిగితే బైబిల్ ఇలాంటి ప్రశ్న వస్తాయని దేవుడు ముందే గ్రహించాడు. ఏమన్నాడంటే దానికి జవాబు, ముందు పాపం ఎవరు పడ్డారు? అవ్వ పడ్డదా, అయ్య పడ్డా? అవే పడ్డది. ఎవరు సీనియరు? ఆదాము సీనియరా, అవ్వ సీనియరా? ఆదాము నుంచి అవ్వ చేయబడ్డా, అవ్వ నుంచి ఆదాము చేయబడ్డా? అది ఒకటి. మొదటి మాట ఈమె కంటే ముందు పుట్టిన ఆయన. రెండో మాట ఎవరి ద్వారా ఎవరు తయారు చేయబడ్డారు? ఆదాము చేయబట్టి అవ్వ తయారు చేయబడ్డది. మూడోది తప్పులు ఎవరు పడ్డారు? ఒక తప్పు అయిపోయింది, 2 తప్పులు అయిపోయి 3 అయిపోయింది, కథ అయిపోయింది, ఇక నీకు అధికారం లేదు. అందుకని దేవుడు అంటాడంటే నువ్వు లోబడి ఉండాల్సింది, అంతే. లోబడి ఉండాలి. తర్వాత ఎట్లుండాలి? ప్రేమించేవారై ఉండాలట. ఇంకా మాట చూడండి.
పరపక్షము స్వపక్షము రెండు కూడా ఉన్నాయండి, జ్ఞాపకం చేసుకోండి. పరపక్షము స్వపక్షము అంటే, పరపక్షం అంటే మనకు వ్యతిరేకమైన వాళ్ళు, స్వపక్షం అంటే మన ప్రేమించేవారు. వాళ్ళు కూడా మన మీద నేరారోపణ చేయకుండా మనం ఉండేవారము ఉండాలట. ఇక చివరిగా 7వ ప్రిన్సిపల్ చెప్తాను, ముగించడానికి మనం వచ్చాము. మొదటి రాజుల గ్రంథము 9:4. మొదటి రాజులు 9:4 ముగించడానికి సమయం వచ్చింది. 9వ అధ్యాయము 4వ వచనము. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? రాజైన సొలొమోనుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి నుంచి చదువుకుందాం చూడండి. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరు కట్టుటయు తాను చేయగోరినంతయు చేయుటయు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఈలాగు సెలవిచ్చెను. నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నువ్వు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. 4వ మాట వినండి, ఇది చాలా జాగ్రత్తగా. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించినలా నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక తప్పడు. ఇప్పుడు 6 రూల్స్ చదువుకున్నాం. 6 గోల్డెన్ రూల్స్ మనం చదివాము. 7వది ఏంటంటే, మనము కష్టపడి సంపాదించింది, మనము కష్టపడి కట్టుకున్న భార్య పిల్లలు, మనము కష్టపడి వాళ్ళని చదివించిన చదువులు, మనము కొన్న భూములు, మనము కట్టిన ఇళ్ళు ఒక తరము తర్వాత మరొక తరము ఉండాలి అంటే ఏమి కావాలని సెలవిస్తున్నాడు? 7th రూల్ ఏం చెప్తుంది చెప్పండి? నీ తండ్రి అయిన దావీదు ఏ రకంగా భయభక్తులు కలిగి నా ఆజ్ఞానుసారంగా జీవించాడో అదే రకంగా నువ్వు కూడా జీవిస్తే ఇదిగో నీ యొక్క సింహాసనం, రాజైన దావీదు సింహాసనం నీకు ఇచ్చినట్టుగా ఇదిగో నీ సింహాసనాన్ని తరతరాలు ఇవ్వబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే నీకు నాకు మనం సంపాదించుకున్న ఆస్తి తరతరాలు ఉండాలంటే నీ కుమారుడు నీ కుమార్తె నీ మనవడు మనమరాళ్ళు ఇంకా మరొక తరము 3వ తరము దాన్ని ఆనందించాలంటే ఇదిగో నువ్వు మొదటిగా భక్తిపరుడు కావాలి. 2వదిగా నీ పిల్లలకు చెప్పేవాడివిగా ఉండాలి. 3వదిగా బాల్యం నుంచి నువ్వు చెప్పేవాడివి కావాలి. 4వదిగా నువ్వు దారిలో ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు నువ్వు చెబుతూనే ఉండాలి. 5వదిగా నువ్వు వారి కొరకు కష్టపడాలి, సంపాదించాలి. 6వదిగా నీ జీవితంలో నువ్వు ఆయనకి మార్గదర్శిగా నువ్వు జీవించాలి. 7వదిగా నువ్వు భయభక్తులు కలిగి జీవించు. నువ్వు సంపాదించిన కష్టార్జిత ఏమైపోతుంది చెప్పండి? తరతరాలు ఉంటుంది. ఇదిగో తరతరాలు మీరు సంపాదించిన కష్టార్జితం ఉండాలంటే దేవుణ్ణి అనుకరించడమే మార్గం. వాడు చదువుకున్నంత మాత్రం గొప్పవాడు కాడు. ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా తలలు వంచుకుందాము. తలలు వంచి ప్రార్థన చేద్దాము. ప్రతి వారము కూడా విన్న 7 గోల్డెన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, మన పిల్లల్ని ఎలా పెంచాలో, వారిని ఏ రకంగా ప్రభు దగ్గర తీసుకుని రావాలో దేవుడు మార్గము చూపించాడు. వారు కూర్చున్నప్పుడు, వారు నడుచున్నప్పుడు, వారు పడుకున్నప్పుడు, వారు లేచినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క క్రీస్తు యొక్క బోధన వరకు చెప్పాలి. ఒక్కసారి చెప్తే నేర్చుకోలేడు. నీ జీవితకాలం అంతా మనం అందరము కూడా మన పిల్లలకు చెప్పడమే మనకి ఇచ్చిన బాధ్యత. దేవుడు సంతానము యెహోవా ఇచ్చు గర్భఫలము, యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యాన్ని, బహుమానాన్ని మనం ప్రేమించి వారిని సరైన మార్గంలో పెట్టేవారముగా ఉందాము. ఈ యొక్క 7 ప్రాథమిక సూత్రాలు మనం నేర్చుకొని మన పిల్లల్ని ప్రభులోనికి తిప్పుదాము. మనమందరం ప్రార్థన చేసుకుందాము. కణాలు మూసుకున్నట్టయితే ఇదిగో 1 గంట వరకు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మన కుటుంబాల కొరకు దేవుడు మాట్లాడి ఉన్నాడు. మన పిల్లల కొరకు దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇదిగో మనము చెవులు విప్పి మనసుతో ఈ మాటలు హృదయం మీద రాసుకోమని చెప్పి
హృదయం అనే పలకలో రాసుకోమని చెప్పి దేవుడు మనకి ఆజ్ఞాపించి ఉన్నాడు. తండ్రులు వారి యొక్క బాధ్యతలు, తల్లులు వారి యొక్క బాధ్యతలు, పిల్లలు వారి యొక్క బాధ్యతలు ఎంతో బహుస్పష్టంగా దేవుడు తెలియచేసి ఉన్నాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడవదగు, నీ తల్లిని తండ్రిని సన్మానించవాలనే ఒక ఆజ్ఞ మనకి ఉన్నది. ఇదిగో తల్లులకి ఆజ్ఞాపించినట్టునే కుమారుల కొరకు కుమార్తెల కొరకు కూడా దేవుడు వారి యొక్క తండ్రిదలని ప్రేమించమని చెప్పి, వారి యొక్క మాటలు గైకొనమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించున్నాడు. ఈ మాటలు విన్న మనందరము మన జీవితంలో ఎక్కడైనా కానీ ఈ 7 బంగారు సూత్రాలు మన జీవితంలో మనము తప్పిపోయి ఉంటే, లేకపోతే సరిగా నిర్వర్తించపోయి ఉంటే, ఇదిగో దేవుడి వైపు మనం ఆనుకుందాం. దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ మాటలు రాసిన దేవుడు ఇదిగో మనతో, మన కుటుంబంతో ఉండి మనకు సహాయం చేస్తాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, కృపగల దేవా, నీకు స్తోత్రము, వందనాలు తండ్రి. మా గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో దేవా, నీ యొక్క బైబిల్లో ప్రభా ప్రతి ఒక్క విషయము బహుస్పష్టముగా మా జీవితంలో కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని, ఇదిగో మాకు ప్రభాత ఇహలోకంలో మేము బ్రతకవలసిన ప్రతి మార్గాన్ని ప్రభాత మీరు బహుస్పష్టంగా తెలియజేసిన నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఎంతో ప్రయాసపడి దేవా, మరి మా కొరకు ఈ వాక్యంని తీసుకొని రావాలని ఈ సెలవు దినాలలో దేవా, మరి ఈ వాక్యము కుటుంబాలతో పంచుకోవాలని చెప్పి ఇదిగో నీ యొక్క బిడ్డతో ప్రభా మరి మీరు మాట్లాడి ఈ వాక్యం కొరకు ప్రభా సిద్ధపరిచిన నీ స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం తండ్రి ఇదిగో మాకు ప్రభా మా జీవితంలో 100 ఫలించటానికి మీరు ప్రభా నీ బిడ్డను మీరు వాడుకున్నందుకు స్తుతులు స్తోత్రములు దేవా. వారిని మీరు దీవించండి, వారి ఆయుష్ని ప్రభా తండ్రి మీరు పెంచమని చెప్పి కోరుకుంటున్నాం. ఇదిగో దేవా, వారికి ఇంకను ప్రభా తండ్రి జ్ఞానము దయచేసి ఇగో వచ్చే వారం కూడా తండ్రి మరి ఇంకను ప్రభా తండ్రి ఈ కుటుంబాల కొరకు వాక్యము సిద్ధపడుచుండగా తండ్రి మీ యొక్క మెండైన జ్ఞానాన్ని ప్రభా ఆలోచన శక్తిని మీరు దయచేయని చెప్పి కోరుకుంటున్నాను తండ్రి. ఇదిగో దేవా, విన్న మాకు ప్రభా దేవా ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి. విన్న మాకు మా జీవితంలో మేము అలవర్చుకోవాలి దేవా. విని మేము విడిచిపెట్టు వారంగా ఉండకూడదు. విన్న వాటిని ప్రభా తండ్రి మా జీవితంలో మేము అలవర్చుకొని ప్రభా నీకు మహిమ ఇదిగో ఈ కుటుంబాలు ప్రభా ఒక మంచి సమాజాన్ని కట్టవలసి ఉన్నది. ఇదిగో ఈ కుటుంబాలు ప్రభా మరి ఒక మంచి సంఘాన్ని కట్టవలసి ఉన్నది. అటువంటి బాధ్యత ఈ కుటుంబాల మీద ఉన్నది. అటువంటి బాధ్యత కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీద మీరు ఉంచినందుకు ప్రభా తండ్రి ఇదిగో అటువంటి విషయాలు మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. విన్న మీ అందరం ప్రభా తండ్రి ప్రయాసపడి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం తండ్రి. ఇదిగో దేవా, మీరు మాకు వినిపించున్నారు. మళ్ళీ మేము ప్రభా మరి మేము ఎలా అయితే ప్రభా మరి మా మనసులో ప్రభా తండ్రి ఖాళీగా వచ్చి ఉన్నామో అలా ఖాళీగా వెళ్ళకుండా ఆత్మతో ప్రభా తండ్రి నీ యొక్క మాటలతో మేము నింపబడి ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆ శక్తిని ఇదిగో మేము మళ్ళీ తిరిగి కుటుంబాలకు వెళ్ళినప్పుడు ఇదిగో మేము కుటుంబంగా మేము ప్రభా కూర్చున్నప్పుడు తండ్రి ఇదిగో నీ వాక్యము మేము మాట్లాడాలి. ఇదిగో నీ వాక్యాన్ని ఒక వాక్యంలో ఉన్న ప్రభా తండ్రి ఒక మంచి విషయాలను ప్రభా తండ్రి మేము పంచుకోవాలి. ఒకరినొకరు పంచుకుంటూ ఒకరి ఎడలో ఒకరు ప్రభా తండ్రి ప్రేమ అనురాగంతో ప్రభా మేము ముందుకు సాగవలసి ఉండగా తండ్రి నువ్వు దీవించమని మా మధ్యలో ఉండమని చెప్పి 100 మా జీవితంలో ఫలించడానికి మీ సహాయం దయచేయమని చెప్పి కోరుకుంటూ దేవా, ఇటువంటి ప్రభా తండ్రి పునరుత్థాన దినం రోజు ఇటువంటి సంఘము సహవాసము నాకును మాకును అందరికీ మీరు దయచేసినందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా మీరు నాతో కూడా మాట్లాడారు దేవా. మరి నాకున్న కుమారుని ప్రభా తండ్రి ఎలా పెంచవలో విషయాల్లో ప్రభా మీరు నాకు జ్ఞానం దయచేశారు తండ్రి. దీన్ని తృణీకరించకుండా ప్రభా నేను పట్టుకొని నా జీవితంలో నేను కొనసాగి మీరు నాకును కృప సహాయం చేయమని చెప్పి ఈ యొక్క వాక్యం ప్రభా తండ్రి విత్తన దాసునికి విన్న మాకును ప్రభా ఆశీర్వాదకరం ఉండటానికి మీరు కృపా సహాయం దయచేయమని చెప్పి నజరేయుడు మళ్ళీ రాని ఉన్న మా యేసు రాజు కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.